హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీల కోసం జ్యోతిశ్రీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో చిక్కుడుగాయ ఫ్రై తయారు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం. చిక్కుడుగాయ ఫ్రై నేను పెద్ద చిక్కుళ్ళతో చేస్తున్నాను. పెద్ద చిక్కుళ్ళు తీసుకొని సైడ్ పీచు తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు కొంచెం ఉడికినాక మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి. మనం స్టవ్ ఆఫ్ చేసి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకుందాం. ఫ్రైలో వేసుకునే కారం తయారు చేయడానికి ఎండుమిరపకాయలు 12 తీసుకున్నాను. చిన్న కప్పుతో చట్నీ శనగపప్పు తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాక మనం చిన్నులపాయలు 6 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఎక్కువ వేగినా చిక్కుడుకాయలు గట్టిపడిపోయి టేస్ట్ బాగుండదు. మనం ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపడినంత కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చిక్కుడుకాయ ఫ్రైని రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.